బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సింగర్ మంగళి కేసులో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఇప్పుడు పరారీలో ఉన్నారు రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్. ఈ ముగ్గురుపై నల్గొండ అలాగే గద్వాల జిల్లాల్లో కలిపి మొత్తంగా 62 కేసులు నమోదవడం జరిగింది. 62 కేసులు సిఐడికి బదిలీ అంటే అర్థం చేసుకోవచ్చు. మధు గ్యాంగ్ కోసం సిఐడి ఇప్పుడు గాలింపు చర్యలకు దిగింది. మరి ముఖ్యంగా పోలీసులు కూడా రంగంలోకి దిగడం జరిగింది. మొదటి నుంచి దీన్ని ట్రాక్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు సిఐడి చేతికి వెళ్ళింది. ఇది సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో కోట్లు వసూలు చేశారంటూ మాట్లాడుకుంటున్న క్రమం. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు మంగ్లీకి వ్యవహారంతో సంబంధం లేదని వీడియో రిలీజ్ చేశారు మధు. అసలు మోసం చేసిన వ్యక్తి హిమాకాంత్ రెడ్డి అంటూ కూడా చెప్పుకొచ్చారు మధు. కంపెనీలో పెట్టిన దాదాపు 20 కోట్ల రూపాయలు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నారని మధు ఆరోపించడం జరుగుతోంది. హిమాకాంత్ రెడ్డి, అడ్వకేట్ సుబ్బారావు ఇద్దరు స్నేహితులు అంటున్నారు ఆయన. ఇక సుబ్బారావును హిమాకాంత్ రెడ్డి పరిచయం చేశాడన్నాడు మధు. హిమాకాంత్ రెడ్డి నుంచి డబ్బులు వసూలు చేసి ఇన్ఫాక్ట్ డబ్బులు ఇప్పిస్తారని సుబ్బారావు చెప్పాడన్నారు. సెలబ్రిటీల నెంబర్స్ కావాలి అని, ఇన్ఫాక్ట్ సెలబ్రిటీల నెంబర్లు కావాలి నన్ను సుబ్బారావు అడిగాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు మధు. బిగ్ బాస్లోకి వెళ్లాలని ప్రయత్నం చేశాడన్నారు మధు. సుబ్బారావుతో ఉన్నది అసలైన బాధితులు కాదు అంటూ మధు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారడమే కాదు, ఈ కేసుని ఇంకొక మలుపు తిప్పాయి అనుకుంటూ మాట్లాడుకుంటున్న క్రమం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు సింగర్ మంగ్లీ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటూ ఉంది. మరీ ముఖ్యంగా గత కొద్ది గంటలుగా ఈ కేసు మరింత హీటప్ అయింది, మరింత అగ్గి రాజేస్తుందనే చెప్పుకోవాలి. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్నారెడ్డి, ఈ కేసులో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? మరి ముఖ్యంగా మధు ఏమంటాడు ఇప్పుడు? గమనించవచ్చు. ప్రధానంగా మనం గమనిస్తే నిన్నటి వరకు కూడా అప్ స్కాన్ లో ఉన్నాడు మధు అన్న వ్యక్తి. తమ దగ్గర పెట్టుబడుల డబ్బులు తీసుకున్నాడు. దీంట్లో మంగ్లీ తమ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. మంగ్లీని చూసి మేము డబ్బులు కట్టామని చెప్పని కూడా నిన్నటి దాకా బాధితులందరూ పోలీస్ స్టేషన్ దగ్గర రావడం, మీడియాలో కూడా వాళ్ళు చాలా రకాలుగా వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇప్పటిదాకా కనిపించకుండా పోయిన మధు సడన్ గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇది యాక్చువల్ గా గతంలోనే ఈ కేసు నమోదైందని చెప్పని, దీంట్లో నేను అప్రూవల్ గా మారుతున్నానంటూ కూడా ఆయన రిలీజ్ చేసిన ఒక వీడియోలో కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. దీంట్లో గతంలో 62 కేసులు నమోదైన తర్వాత ఈ కేసు సిఐడికి బదిలీ అయిందని చెప్పని, సో దీంట్లో మనకు ఇన్వాల్వ్మెంట్ లేదు, నా దగ్గర డబ్బులు తీసుకున్నారు చాలా మంది. దీంట్లో ఎవరైతే బాధితులుగా ఇప్పుడు పంజగుట్ట పోలీస్ స్టేషన్ రావడం కానీ, తర్వాత మీడియాలో రావడం కానీ ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా దీంట్లో సంబంధం లేని వ్యక్తులు అని చెప్పని కూడా ఆయన తన వీడియోలో ఆరోపణ చేయడం జరుగుతూ ఉంది. సో ఓవరాల్ చూస్తే ఈ కంపెనీకి సంబంధించిన వ్యవహారంలో మధు అనే వ్యక్తే కంపెనీని ఫామ్ చేశాడు. ఆ కంపెనీ తరఫునే పెట్టుబడులు తీసుకోవాలని చెప్పని కూడా ఇప్పటిదాకా మనకు ఇచ్చిన ఎవిడెన్స్ స్పష్టంగా కనిపిస్తా ఉంది. వచ్చింది రైట్. అండ్ ఐ రిక్వెస్ట్ ఇన్నారెడ్డి ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అసలు మధు ఏమన్నాడు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పరారీలో ఉన్న రమావత్ మధు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆర్టీవీ స్క్రీన్ మీద మరి కాసేపట్లో ఎక్స్క్లూజివ్గా చూడబోతున్నారు. మధు ఏమంటున్నాడు ఆ వీడియోలో చూద్దాం. గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గోవాలో ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను హిమాకాంత్ రెడ్డి ఇద్దరమే ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కంపెనీ ఫరం ఓపెన్ చేసినప్పుడు పార్ట్నర్ మీరు ఉన్నానంటే మధు మీరు ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళకు పార్ట్నర్షిప్ తీసుకో, నేను బ్యాక్గ్రౌండ్ ఉండి సపోర్ట్ చేస్తా, బ్యాక్గ్రౌండ్ నుండి వర్క్ చేస్తా అని చెప్పడం జరిగింది. గురుగారి గౌడిగా ఆయన చెప్పినట్టు నేను వినుకుంటూ రావడం జరిగింది. ఆ రోజు బయట వాళ్ళందుకు మా ఇంట్లో నుంచి మా సిస్టర్కి, నేను మా చెల్లెలకు దీంట్లో డైరెక్టర్గా పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళకు ఎప్పుడు ఆమె బయట వచ్చి వర్క్ చేయడం, అసలు ఈ కేసును అసలు ఈ గోకులందనకు మా చెల్లెలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ భూమి దగ్గర పోలే, ఇక్కడ పైసలు కట్టలే, ఎక్కడి నుంచి పైసలు తీసుకురాలే. చేసింది నేను హిమాకాంత్ రెడ్డి ఇద్దరు చేసినాం. నేను ఉన్న ఊరు నుంచి, నా బ్లడ్ రిలేషన్ నుంచి, నా రిలేషన్ నుంచి నేను అమౌంట్ తీసుకొచ్చి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. కొంతవరకు బాగానే, ఒక 1 year బాగానే నడిచేది. మెల్లమెల్లగా మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల జనాలకు మేము రిటర్న్స్ ఇవ్వకుండా ఆ టైంలో జనాలు మా మీద ఫిర్యాదు కేసు పెట్టడం జరిగింది.
ఆ టైంలో నేను రిమైండ్ అవ్వడం కూడా జరిగింది. ఆ టైంలో కూడా నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చాను, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చాను, ఏజెంట్ల పేరు కూడా ఆ రోజు నేను కేసులో చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నేను హేమకాంత్ రెడ్డి గురించి, మా పార్ట్నర్ గురించి, మా గురుగారి గురించి ఎక్కడ ఓపెన్ అవ్వలే. ఇప్పుడు నేను ఆ రోజు ఓపెన్ ఎక్కడ అవ్వలే, రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఆ టైంలో బండి శివకుమార్, హేమకాంత్ రెడ్డి, రమావత్ మధు అని నేను ముగ్గురం శుభచిత్ర ఫారం ఓపెన్ చేయడం కూడా జరిగింది. ప్లాన్ పరంగా జనాలకి ఇద్దామని శుభచిత్ర ప్లాన్ ఏమిటంటే 101 స్క్వేర్ ప్లాన్తో జనాలకి రిజిస్ట్రేషన్ చేయించి ఒక ఐడి ఆన్లైన్ యాప్తోని ఒక ఐడికి వచ్చేసి 5 లక్షలు జమ చేసి ఈ విధంగా బిజినెస్ చేద్దామని ఆ రోజు డిసైడ్ అవ్వడం జరిగింది. నన్ను ముందు తీసుకొచ్చి నా పేరు అప్పుడు కూడా నన్ను ముందు తీసుకొచ్చి బిజినెస్ నా పేరు చెప్పి వీళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసి పర్సనల్గా వాళ్ళ బినామీల దగ్గర ఆస్తులు కూడబెట్టుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఇన్ని రోజులు మీరు కూడబెట్టింది ఆస్తులైనా, మీ బినామీల అకౌంట్లో ఉన్న నిధులైనా, జనాలు బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. హేమకాంత్ రెడ్డి ఇప్పటి వరకు మీకు రెస్పెక్ట్ ఇచ్చాను, ఇప్పటి వరకు మీకు గురుగానే ఫీల్ అయ్యాను, ఇప్పటి వరకు మీకు నమ్మాను. ఇప్పటి నుంచి నేను మీకు నమ్మాలని అనుకోవట్లేదు. మీకు నేను నమ్మి ఈరోజు రోడ్డు మీద పడ్డాను. ఈరోజు కూడా మీరు బాగానే ఉన్నారు. ఒకటి చెప్తున్నా సార్, మీకు మీ బినామీల పేరు ఉన్న ఆస్తులైనా నిధులైనా బయట తీసుకొచ్చి నేను అందించిన మీకు పైసలు, మీరు నిన్న ఈ 20 days నుంచి మీరు సుబ్బు అడ్వకేట్తో ప్రెస్ మీట్లో బాగా ఫేక్ ఆర్టికల్స్ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. 10 కోట్ల వరకు మా అకౌంట్లో కొట్టినట్టు చూపిస్తున్నారు. ఆ అకౌంట్లో మీరు కొట్టింది 4 కోట్ల వరకే సార్. మిగతా పైసలు మీ దగ్గర ఉన్నాయి. అట్లనే మీ బినామీల అకౌంట్లో మీ కూతురు పేరు మీద ఉన్న బృందశ్రీ ఇంజనీరింగ్ కోర్సులో వరం మీద ఉన్న నేను అలా కూడా 3 నుంచి 4 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అట్లనే మీ బినామీలు శైలేందర్ రెడ్డి, అట్లనే లక్ష్మయ్య అకౌంట్లో కూడా దాదాపుగా ఒక 5 నుంచి 7 కోట్ల వరకు నేను ట్రాన్స్ఫర్ చేయడం మనీ పంపించడం కూడా జరిగింది. శైలేందర్ రెడ్డి అట్లనే లక్ష్మయ్య వాళ్ళ అకౌంట్లో కూడా నేను అమౌంట్ పంపించడం కూడా జరిగింది. అట్లనే దాంతోపాటు క్యాష్ పరంగా కూడా అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది. లేకపోతే కొన్ని క్యాష్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. నాకు ఇవ్వాల్సిన అమౌంట్ నాకు ఇచ్చేది సార్. ఇప్పుడే చాలా వరకు సఫర్ అవుతున్నాను. మా పబ్లిక్ నాకు మీరు ఇస్తే నేను మా పబ్లిక్ ఇచ్చి కొద్దిగా ఫ్రీ అవుతాను. మీరు నా పేరు చెప్పుకున్న వాడుకునే అమౌంట్ మీరు కూడా ఆ నిధులు ఏదైతే ఆస్తులు ఉన్నాయో బినామీ పేరు మీద ముందు తీసుకొచ్చి జనాలకి క్లియర్ చేయండి. నా దగ్గర నుంచి అదే బట్టి వస్తాను. సుబ్బు గారు, మీకు నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఈ కేసు గురించి ఏం తెలియకుండా నిన్న మొన్న వచ్చి హేమకాంత్ రెడ్డి ఆ రోజు నేను కూడా ఉన్నాను ఆడ, నా దగ్గర కూడా మీరు ఫీజు అడిగినారు 20 lakhs వరకు. ఆ రోజు నా దగ్గర డబ్బులు లేదంటే నేను మీకు ఇవ్వలేకపోయాను. నా దగ్గర మీరు సెలబ్రిటీ కాంటాక్ట్స్ వాళ్ళతో పాటు దిగిన ఫొటోస్ మీరు కలెక్ట్ చేసి మీ దగ్గర పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ విధంగా మీరు తీసుకొస్తారని నేను అనుకోలేదు. వాళ్ళకు ఈ కేసులో లాగి వాళ్ళ దగ్గర నుంచి మీరు అమౌంట్ గుంజాలని, అమౌంట్ డబ్బులు వసూలు చేయాలని అనుకున్నారని నాకు తెలియదు.